హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్ బజాజ్ టెక్నీషియన్. ఈ మధ్యలో వీడియోస్ చేయడం చాలా లేట్ అయింది. ఇది చూడండి, పల్సర్ 150 థ్రోటల్ బాడీ చూసారా. చాలామంది ఏం చేస్తున్నారు అంటే జెట్కింగ్ ప్రాబ్లం రాగానే ఈ 3-in-1 సెన్సార్ మారుస్తారు. ఒకటి ఇందులో మార్చే ముందు చెప్పండి, 3-in-1 సెన్సార్ మారవాలంటే దానికి రీజన్ ఉంటుంది. ఎప్పుడైతే మనం బాస్టూల్ అప్లై చేసిన తర్వాత మ్యాన్ఫుల్ సెన్సార్ P0152 సెన్సార్ కోడ్ వచ్చినప్పుడు మాత్రమే ఈ సెన్సార్, అది కూడా కరెంట్ వస్తే రిప్లేస్ చేయాలి. హిస్టరీకి అవసరం లేదు. చూడండి, ఇక్కడ ఓరింగ్ కట్ అయిపోయింది. ఓకేనా, ఈ ఓరింగ్ ప్లే ఉంది కదా, చూసారా, ఈ ఓరింగ్ ప్లే ఉంది. దీనివల్ల కూడా మనకు జెట్కింగ్ రావడానికి కారణం ఉంటుంది. ఇది వేరే కాడ 3-in-1 సెన్సార్ వేయించారట, కానీ ఇక్కడ ఓరింగ్ కరెక్ట్ అవైలబుల్ లేదు. ఇంకొకటి, ఈ మ్యాగ్నెట్ అనేది కూడా కంపల్సరీ మనకు వర్కింగ్ ఉండాలి. ఎలా అంటే ఇలా, ఓకేనా, ఇది ఇంత స్టాండర్డ్గా ఉండాలి. ఇది ఓకే, కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ ఓరింగ్ అనేది మనకు ప్రాబ్లం ఉన్నది. దీనివల్ల కొత్తది వేసినా కూడా సేమ్ ప్రాబ్లం మనకు వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని క్లీన్ చేశాను. ఇందులో చూడండి ఎంత రస్ట్ ఉందో. కంపల్సరీ టోటల్ బాడీ క్లీన్ చేసిన తర్వాతనే సెన్సార్ కొత్తది వేయాలి. ఓకేనా, దీన్ని 3-in-1 సెన్సార్ అంటారు. ఇంజన్ మూమెంట్ కానీ, స్టార్టింగ్ ప్రాబ్లం కానీ, స్లో ఆఫ్ కానీ, జెట్కింగ్ కంప్లైంట్ కానీ దీంతో వస్తుంది. ఇంకొకటి TPS సెన్సార్ అంటారు దీన్ని. ఇది కంపల్సరీ మనం ఇది ఓపెన్ చేయాలి. చాలామంది ఇది ఒకటే ఓపెన్ చేస్తారు, క్లీన్ చేసి పంపిస్తారు, కానీ దీన్ని కూడా మనం ఓపెన్ చేయాలి. ఎందుకు చేయాలంటే దీని పక్కపడిన మొత్తం రస్టే ఉంటుంది ఇక్కడ. ఇది కంపల్సరీ, ఇది క్లీన్ చేయాలి. ఇంకొకటి, ఈ ఓరింగ్ అనేది ప్రతి మెకానిక్ కంపల్సరీ చెక్ చేయాలి. ఓరింగ్ ఎలా ఉంది, బాగుందా లేదా చూసిన తర్వాత చేయాలి. ఈ ఓరింగ్ ప్రాబ్లం ఉన్నా కూడా మనకు బండి స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఓకేనా, మీరు ఏ సెన్సార్ రిమూవ్ చేయాలని మాత్రం కంపల్సరీ టోటల్ బాడీ మాత్రం క్లీన్ చేయాలి, చేసి వేయాలి. ఇంకొకటి, ఇది కూడా మనం కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మీకు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే ఇందులో హోల్స్ అనిపిస్తాయి. మనకు 5 హోల్స్ ఉంటాయి, ఇందులో చిన్నగా ఉంటాయి. ఇందులోకైనా మనకు ఫ్యూల్ సప్లైస్ ఉంటుంది. ఇక్కడ మనకు కార్బన్ జామ్ అయినా కూడా మనకు ఫ్యూల్ అనేది అందుబాటులో కరెక్ట్ పొజిషన్కు రాదు. ఓకేనా, ఇది కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఇంకోటి, చాలామంది అంటున్నారు ఇది చూస్తే ఓన్లీ ఎయిర్ ఫిల్టర్ కవర్ మాత్రమే, కానీ దీంతో మనకు చాలా మైనస్ ఉంటుంది. చాలామంది మెకానిక్ ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేస్తారు, క్లీన్ చేస్తారు, కానీ ఇక్కడ ఓరింగ్ ఉంటుంది. ఇక్కడ ఈ ఓరింగ్ అనేది దీనికి లేదు, అంటే ఎక్కడో మనకు పడిపోయింది. ఆ ఓరింగ్ లేకపోవడం ఏమవుతుందంటే ఇందులోకి డస్ట్ ఇమ్మీడియట్లీ లోపలి ఫామ్ అవుతుంది. ఇందులో నుంచి